హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ అయితే మేము మలేషియాలో తిదివంస లేక్ గార్డెన్స్ అని పార్క్ అయితే ఉందని అక్కడికి వచ్చామన్నమాట. సో ఈ పార్క్ అయితే లేక్ ఉంటుంది, అందుకే దీన్ని లేక్ గార్డెన్స్ అని కూడా అంటారు. పెద్ద పార్క్ అనమాట. ఈ పార్క్ అయితే ఫ్రీ ఎంట్రీయే, ఎటువంటి టికెటింగ్ అయితే ఏం లేదనమాట. ఈ లేక్ మధ్యలో చూడండి, దూరంగా ఒక పెద్ద ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. వీళ్ళైతే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఒకసారి అయితే చూసేద్దాం. ఏం చేయరు దక్షి, చిన్నపిల్లలు ఆడుకోకూడదు కదా, పెద్దవాళ్ళు ఆడుకోవాలి కదా. అప్పుడప్పుడే బాగా ఈవినింగ్ అవుతుందన్నమాట, సన్సెట్ అవుతుంది. చూడండి స్కై అంతా ఎలా ఉందో మొత్తం అంతా. సో లైటింగ్స్ అంతా వేస్తారు. తర్వాత వాటర్ మధ్యలో ఫౌంటైన్ దగ్గర చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫౌంటైన్ అంతా కూడా ఆపేస్తున్నారు చూడండి. సో మధ్యలో కొంచెంసేపు బ్రేక్ అనమాట. సో డే అండ్ నైట్ ఇట్లా రెండు పూట్ల కూడా ఈ బోటింగ్స్ అయితే ఉంటాయి. అక్కడ వాటర్లో కనిపిస్తున్నాయి కదా హంసల్లాగా, ఆ బోటింగ్స్ అయితే రెంట్ తీసుకొని మనం అయితే రైడ్ చేయొచ్చు. అవి పెడల్ బోట్స్ అనమాట. ఇవి కూడా రెంట్ తీసుకోవచ్చు. ఇవైతే గేమ్ ఆడే వాళ్ళు కానీ, సరదాగా ఊరికే ఎంజాయ్ చేసే వాళ్ళు కానీ, 1 సిట్టింగ్ 2 సిట్టింగ్ ఉందన్నమాట. ఇట్లా మనిషి మొత్తం లోపల కూర్చొని బాడీ అంతా మనకి నడుం పై నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ పెట్టేస్తున్నారు పక్కన, ఇంకా దక్షి తీసుకొని సరదాగా ఆడుకుంటుంది అనమాట. అక్కడ దూరంగా ఒక క్యూ లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆల్రెడీ దుర్గేష్ గారు పెడల్ బోటింగ్ కోసం అని చెప్పేసి క్యూలో నిలబడుకున్నారు. ఈ లోపల మేము సరదాగా ఇట్లా చూపిద్దామని దక్షిణ అయితే ఇలా తీసుకొని వచ్చి చూపిస్తుంది అనమాట. ఇవన్నీ చూసి ఆడుకుంటుంది. సో వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్.